హలో అండి. అందరికీ నమస్తే. ఈరోజు నేను నీలిమేఘాలలో ఛానల్లో నుంచి ఒక మంచి స్వీట్ రెసిపీతో మీ ముందుకొచ్చేసాను. ఈరోజు జగన్నాథ స్వామి రథయాత్ర సందర్భంగా స్వామివారికి నైవేద్యంగా చక్కెర పొంగల్ రెడీ చేశాను. ఆ రెసిపీ మీతో షేర్ చేసుకోవడానికి మీ ముందుకొచ్చేసాను. చక్కెర పొంగల్కి కావలసిన పదార్థాలు: పెసరపప్పు, బియ్యం, ఘీ, బెల్లం, డ్రై ఫ్రూట్స్, యాలుకలు, జాపత్రి, కరక్కాయ, పచ్చకర్పూరం. ఇప్పుడు మనం రెసిపీ స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసుకొని దానిపై బౌల్ పెట్టుకొని 3 to 4 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. దాంట్లో మనం 1 కప్ రైస్ తీసుకొని దాన్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను రైస్ ఇంకా పెసరపప్పు ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకుంటున్నాను. రైస్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్ పెసరపప్పు కూడా తీసుకొని అది కూడా అందులో వేసి ఫ్రై చేశాను. అది మంచి అరోమా వచ్చే వరకు ఈ రెండింటిని కలిపి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోకుండా నార్మల్గా కూడా ఉడికించుకోవచ్చు, కానీ ఫ్రై చేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుందని నేను ఇక్కడ ఫ్రై చేశాను. ఇప్పుడు నేను ఏ బౌల్తో అయితే రైస్ తీసుకున్నానో అదే బౌల్తో 5 కప్స్ ఆఫ్ వాటర్ అందులో పోసాను. నార్మల్గా అయితే 4 కప్స్ సరిపోతుంది, బట్ ఇంకొక కప్ ఎక్స్ట్రాగా ఎందుకు పోసానంటే ఇంకా కొంచెం మెత్తగా ఉడుకుతుంది. ఇప్పుడు మనం యాలుక్కాయలు, జాపత్రి, కరక్కాయకు ఒక 2-3 స్పూన్స్ షుగర్ యాడ్ చేసి ఫైన్ పౌడర్ చేసుకుందాం. ఆ పౌడర్ని బియ్యం ఇంకా పెసరపప్పు మిక్స్చర్లో వేసి మంచిగా కలుపుకోవాలి. ఈ రైస్ ఉడికే టైంలో మనం వేరే బౌల్ తీసుకొని దాన్ని కూడా స్టవ్ పైన పెట్టుకొని 2-3 స్పూన్స్ నెయ్యి వేసుకొని అందులో మనం డ్రై ఫ్రూట్స్ తీసుకొని ఫ్రై చేసుకుందాం. ఇక్కడ నేను కాజు, బాదాం ఇంకా కిస్మిస్ తీసుకున్నాను. మీరు ఏది తీసుకోవాలనుకుంటే అది తీసుకోవచ్చు మీ అవైలబిలిటీని బట్టి. దీంట్లో మనం కోకోనట్ పీసెస్ కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. రైస్ ఇంకా పెసరపప్పు 90% ఉడికిపోయిన తర్వాత దాంట్లో మనం బెల్లం యాడ్ చేసుకుందాం. బెల్లం మనం తినే తీపిని బట్టి యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఎక్కువ తీపి తినే పలం అయితే ఎక్కువ బెల్లం యాడ్ చేసుకోవచ్చు, లేదా తక్కువ అనుకునేవారు కొంచెం తగ్గించి యాడ్ చేసుకోవచ్చు. బెల్లం పూర్తిగా కరిగిపోయి ఉడికిపోయిన తర్వాత మనం అందులో వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుందాం. అంతా మంచిగా మిక్స్ చేసుకొని దించేయడానికి 2 నిమిషాల ముందర పచ్చకర్పూరం యాడ్ చేసుకుంటే చక్కని నైవేద్యం రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.